హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై దివాళీ వ్లాగ్. ఈ మధ్య నేను కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకోసమనే ఈ ఎడిట్ చాలా లేట్ అయింది. సో మార్నింగ్ ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ నేను బయట ముగ్గేస్తున్నా. మా మమ్మీ కూడా షాక్ అయింది, నీకింత తెలివి ఎక్కడ వచ్చింది అని చెప్పేసి. బట్ ఇట్ టర్న్ అవుట్ వెరీ ప్రిటీ. కలర్స్ కూడా వేస్తే బాగుండు అనుకున్నాను. మా మమ్మీ ఏమో ఇట్లా బంతిపూలతో అవన్నీ కడుతుందనమాట, లైక్ పూలమాలలు అండ్ ఆల్. నేనేమో మా డాడీ క్రాకర్స్ పట్టుకొస్తే ఏమేమి తెచ్చావు అది ఇది అనుకుంటూ ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ కూర్చున్నాను. ఇట్ వాస్ వెరీ నైస్. లైక్ అన్ని టైప్స్, డిఫరెంట్ టైప్స్ కొన్ని తీసుకొచ్చారు. బికాస్ మేము ముగ్గురమే ఉండే, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండే. సో ఇట్ ఫెల్ట్ నైస్. అండ్ మా ఆఫీస్లో దే కెప్ట్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్. అసలు పాపడ్ చాట్ అని ఇట్లా డిఫరెంట్గా చేశారనమాట. ఇవి రెగ్యులర్గానే పెడతారు, బట్ ఆల్ అట్ వన్స్ వచ్చేసరికి మేము ఫుల్ ఇట్లా హ్యాపీ ఉండే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, బాదుషా, ఇంకేమేమో పెట్టారు. ఇట్ వాజ్ వెరీ ఫన్ టు ఈట్. అన్ని టేస్ట్ కూడా బాగుండే. అండ్ మార్నింగే మేము మా కాలనీ దేవతకి మేము వెండి రాణిహారం చేపించాము. సో దానికి ఈరోజే పెట్టాలి అని మేము అనుకొని ఈరోజు పూజ చేసి అమ్మవారికి పెట్టాము. అమ్మవారు లుక్ సో ప్రిటీ అండ్ వి లవ్ ద హోల్ వైబ్ అనమాట. మేము ఇట్లా ఫస్ట్ టైం చేయించడము, లైక్ ఒక ఆర్నమెంట్ దేవతకి అని. సో ఎవ్రీ వన్ వాజ్ వెరీ హ్యాపీ. మా డాడీ అయితే ఇట్లా మురిసిపోతున్నాడు అనమాట, మా కాలనీ దేవత అని చెప్పి. ఇంటికి రాగానే మా మమ్మీ స్వీట్ చేస్తే గులాబ్ జామున్ కొంచెం మాడిపోయింది, నేనే మాడగొట్టినా. బట్ ఐ ఎనీవేస్ లైక్ దట్ టేస్ట్. చాలా బాగుండే. చల్లగా అయిపోయిన తర్వాత నాకు ఇష్టం జనరల్గా గులాబ్ జామున్, బట్ ఐ లవ్డ్ ఇట్. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని అన్నం తినేసి పడుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోగానే ఇంకా మేము దేవుళ్ళు దీపాలు పెట్టేద్దామని చెప్పేసి బయటకు వచ్చి ఇంకా దీపాలు పెడుతున్నా. మా మమ్మీని వీడియో రికార్డ్ చేయమంటే అటు తిప్పి ఇటు తిప్పి నేను రాకుండా గోడలు వచ్చి ఏవేవో వచ్చేలా తీస్తుంది. ఇలా కాదు అని చెప్పి ఇలాది అని చెప్పి తీసుకున్నా ఈ వీడియో. ఇట్ వాస్ నైస్ ఇన్ ద ఎండ్. బాగుండే లైక్ కొన్ని పార్ట్స్లలో. అండ్ ఇంకా కింద కూడా పెడదాము అని చెప్పేసి ఇంకొన్ని ఎక్కువ ముట్టించుకొని వచ్చి ఫస్ట్ తులసి దగ్గర పెట్టాము. తులసి దగ్గర మా మమ్మీ జనరల్గా ఎప్పుడు పక్కా పెడుతుంది అనమాట. సో షీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఫస్ట్ నేను పెడుతున్నాను అక్కడ అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా నేను మళ్ళీ కిందికి తీసుకెళ్ళా, మా డాడీని కిందికి తీసుకెళ్ళి ఇంకా అక్కడ నుండి మా డాడీతో రికార్డ్ చేపిస్తే మా డాడీ మొత్తం ఫ్రేమ్ పెట్టిండు, నేను సగం రాకుండా మొత్తం వచ్చేలాగా. సో ఇవి అండి నా రికార్డింగ్ కష్టాలు. బట్ యా, ఇంకా నాకు అది అందదు కాబట్టి మా డాడీతో పెట్టిపిస్తుండే అన్ని పిల్లర్స్కి. మాకు ఒక పెద్ద గేట్ ఉంటుంది, ఒక చిన్న గేట్ ఉంటుంది. సో 3 పిల్లర్స్ అనమాట బేసిక్గా. సో మధ్యలో పిల్లల్లో 2 సైజ్ పెట్టిపించి ఇంకా మిగతా 2 పిల్లర్స్లో ఒక్కొక్కటి అలా పెట్టాము. ఇట్ వాజ్ ఫన్, ఇట్ వాజ్ నైస్. నాకు అందదు కాబట్టి ఇంకా నేను ఓన్లీ వీడియో రికార్డింగ్లో చేసుకుంటూ కూర్చున్నాను. అప్పుడే ఒక రెంటర్ వస్తే మా డాడీ అడుగుతుండే అనమాట, ఏదో వాటర్ ఇందాక రావట్లేదంటే మోటార్ వేస్తే వస్తున్నాయా ఇప్పుడు అని చెప్పేసి హీ వాజ్ ఆస్కింగ్. దాని తర్వాత ఐ వాజ్ లుకింగ్ అనమాట, మా ఇల్లు ఎంత కలకలలాడుతుంది అని చెప్పి. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ లైటింగ్ పెట్టిద్దాం అనుకున్నాము, కాకపోతే మా దగ్గర ఉన్న లైట్స్ ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా అందుకని చెప్పి పెట్టియలేదు. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ కొత్త లైట్స్ కొని ఐ ట్రై టు డెకరేట్ ఇట్ నైస్లీ. మా గాడ్ ఎంత ప్రీషియస్గా ఉన్నాడు కదా, ఎంత బాగున్నాడో. నాకైతే మస్తు నచ్చింది అదంతా. అండ్ యా, ఇంకా దాని తర్వాత వి స్టార్టెడ్ అనమాట మా భూచక్రాలు, మా చుచ్చుపెట్టెలు అన్నీ కాల్చడానికి ట్రై చేసాం. ఫస్ట్లో 2-3 అయితే తుస్సు అని చెప్పేసి పోతూనే ఉన్నాయి. ఇట్ వాజ్ వెరీ అన్నాయింగ్ అనమాట. ఏంది ఇది ఇంత ఖర్చు పెట్టి పట్టుకొస్తే అసలు పని చేయట్లేదు అని చెప్తే మా డాడీ ట్రై చేసిండు. మా డాడీకి కూడా అట్లనే పోతుంది. ఇట్లా కాదని చెప్పేసి మా మమ్మీ మేమేంటి భూచక్రంలో కార్నర్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ట్రై చేస్తున్నాం. మా మమ్మీ అట్లా చేయకూడదు అని చెప్పేసి క్లోజ్ చేసి పెట్టింది. అండ్ తనది ఫుల్ ఇట్లా కంప్లీట్గా ఒక 10-20 సెకండ్స్ ఇంకా ఫుల్ వచ్చింది అనమాట. లిటరల్ నేను పెడతా మొత్తం చూడండి. 20 సెకండ్స్ ప్రాపర్గా రన్ అయింది అది. ఇట్ వాజ్ వెరీ ఫన్. ఫుల్ రన్ అయింది. కంప్లీట్గా రెండేసరికి ఓకే, ఇంకా మా మమ్మీ చెప్పిన స్ట్రాటజీ ఏదో బాగుందని చెప్పి ఇంకా నేను కూడా ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ ప్రాపర్గా పెట్టి నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి వెళ్ళి పెట్టాను అనమాట. నాకు కూడా మంచిగానే వర్కౌట్ అయింది. ఇంకా నేను మా డాడీ ఇద్దరం పెట్టాము ఇంకా దీన్ని చూసి.
దీని తర్వాత ఇంకా మేము కిందికి వెళ్ళాము. కిందికి వెళ్ళిన తర్వాత సో రీసెంట్గా ఏమైందంటే దెర్ వాజ్ సమ్ వర్క్ అనమాట, వాటర్ రిలేటెడ్, మెయిన్ వాటర్ వచ్చేటట్టు మంజీరా వాటర్ వచ్చేటట్టు ఏదో. ఇంకా అందుకని మేము వేసిన సిమెంట్ అంతా పీకేస్తారు. సో మొత్తం రాళ్ళుగా ఉంది ఇంటి ముందల. అందుకని ఫోన్ సరిగ్గా పెట్టలేకపోతుండే. ఇంకా నేను అన్ని అవస్థలు పడి పెట్టి ఫైనలీ వి స్టార్టెడ్ విత్ అవర్ ఫైర్ వర్క్స్ అనమాట. అసలు ఇలాంటివి ఎంత బాగుంటాయి తెలుసా. అసలు పైకి వెళ్ళి ఇట్లా పెద్ద ఫ్లవర్ లాగా వస్తాయి. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నేను తీసుకురమ్మన్నా కానీ మా డాడీ అవి అక్కడ లేకుండే రాకెట్స్ ఇచ్చినారు, నార్మల్ రాకెట్సే అది ఇది అని అన్నారు. ఇంకా ఓకేలే నేను వెళ్ళలేదు కదా అని చెప్పి నేను ఇంకేమనకపోయా. బట్ యా ఇవన్నీ ఇంకా మా డాడీ ఏమో ఇల్లంతా వచ్చేలతి అంటే వి కుడెంట్ ఫైండ్ ప్రాపర్ బేస్ అనమాట. అక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి, లేదంటే రాళ్ళు ఉన్నాయి, అంతేగాని ప్లేన్ బేసే లేదు. సో బట్ యా మేము ఏదో ఒకటి ట్రై చేసి అలా చేసినాం. ఇక్కడ ముగ్గురం ఒకేసారి పెడదాం అనుకుంటే మా డాడీ బ్యాక్ ఆఫ్ అయ్యిండు. ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ తర్వాత ముట్టిస్తున్నాడు అనమాట. ఒకటి 3 పెడితే బాగుంటుంది కదా అనుకుంటే అది 2 అయినాయి. బట్ యా ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫన్. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇదంతా. ఇంక ఇవి అయిపోయిన తర్వాత వి స్టార్టెడ్ విత్ రాకెట్స్ అనమాట. రాకెట్స్కి కూడా మళ్ళీ ట్రైపాడ్ అంతా సెట్ చేసి నేను వెనకకి వచ్చేస్తుండే. ఇంక మా డాడీ రాకెట్స్ ఇసుకది పెడుతుండే అనమాట. అదేమో ఏడేదో డైరెక్షన్లో పోతుంది, నా మీదకి వస్తుందని నేను ఇటు ఉరికొచ్చేస్తున్నాను. బట్ మా డాడీ ఇంకా తర్వాత పెడితే తర్వాత మంచిగానే అవుతున్నాయి అనమాట. ఇంకా నేను కూడా నాకేమో ఫుల్ భయం అనమాట రాకెట్ అంటే జనరల్గా. బట్ మా డాడీకి ఫుల్ ఇష్టం. ఏమో కరెంట్ మీద పడితే ఎట్లా అది ఇది అని అనుకుంటా. ఇక్కడ మా మమ్మీకి చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్, పైకి లేపు అది ఇది అని చెప్పి. బట్ యా తనకు నచ్చిందే చేస్తుంది. నేను లేకుండా తీసింది చూడండి వీడియో అంతా. ఇంకెంతే మమ్మీ కెమెరా స్కిల్స్, ఐ కాంట్ సే ఎనీథింగ్. బట్ యా ఇవి కూడా ఒక మెమరీ అనుకోలేమో, బికాజ్ ఇట్ ఈస్ సో ఫన్. ఇంకా తనకు వచ్చినట్టు తన తీరులో అలా తీసింది. ఇంకా నేను అలా కాదు మమ్మీ ఇలా అన్నీ చెప్పి ఫైనలీ ఒక వీడియో తీర్చుకున్నా. ఇట్స్ నైస్. ఇంతే, దిస్ ఈస్ ద మ్యాక్సిమం దట్ వీ కుడ్ డూ, బట్ ఇట్స్ ఫైన్. ఇంకా దాని తర్వాత ఇంటి ముందులో మేము ముగ్గురం ఇలా సురుసురు బండలు తిప్పుదాము అనుకున్నాం. అవేమో ఒక్క నిమిషం కూడా చక్కగా వస్తలేవు. అదొక 30 సెకండ్స్లోనే పోతుంది. మేము వీడియో స్టార్ట్ చేసి అది ఇది అనేసరికి పోతుంది. ముగ్గురం ఒకసారి తిప్పుదామంటే అది వస్తలేదు. ఎవరిదో ఒకరిది అయిపోతుంది, ఎవరిదో ఒకటి పోతుంది. ఇంక అట్లా అయ్యేసరికి ఇక ఇరిటేషన్ వచ్చింది. ఇట్లా కాదు అని చెప్పి మా డాడీ లాస్ట్కి 3 ఒకేసారి తీసి ఇచ్చాడు మాకు. దెన్ ఇట్ వర్క్డ్ అవుట్. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్గా వర్కౌట్ అయిందనమాట. ఇంకా మేము ముగ్గురం కలిసి ప్రాపర్గా వీడియో తీసుకుని హ్యాపీ దివాళీ చెప్పినాం. డాడీ సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్. Did you enjoy today? Enjoy. Did you enjoy today? Yes, enjoy. Enjoyed. Enjoyed. Mummy, hi. Hi. Did you enjoy today? Yeah. Yeah. Yeah, na?